ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారి హయాంలో అద్భుతంగా ఏం జరిగిందంటే బోల్డ్ అని చెరువులను ప్రైవేట్ బిల్డర్స్కి డెవలప్మెంట్కి అండ్ బ్యూటిఫికేషన్ కానీ ఇచ్చారు. ఇంట్లో కొన్ని జెన్యున్ ఉన్నాయి, మంచినే వాళ్ళు పాపం బ్యూటిఫికేషన్ చేసారు సిఎస్ఆర్ కింద. చాలా మటుకు ఎట్లున్నాయంటే ఇప్పుడు ఈ ఎవరైతే ప్రణీత్ బిల్డర్స్ ఉన్నారో ఆ మొత్తం 71 ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం చేసిండు, దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి ఇవ్వకుండా డెవలప్ చేసి అందులో 4 ఎకరాలు మింగి ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి జనంకి అవకాశం లేకుండా చేసారు. అంటే నీకు డెవలప్మెంట్ కనిస్తే నువ్వు మింగేసినావు. అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు. మరి సమాధానం ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నాకు అర్థం కాదు. ఏదో నిన్నటి నుంచి తమాషా చేస్తున్నట్టు జాగ్రత్తలు దాడి చేస్తారు గీడి చేస్తారని. మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి, మీ మీద దాడి చేసే అవసరమే లేదు. మీ వెనుక గుంటనక్కుంది చూసినావా, వాళ్ళని మాత్రం వదిలిపెట్టండి. ఆ గుంటనక్కకి చెప్తున్నాయి ఇప్పుడు వినమని. ఆ గుంటనక్క ఇంటుంటాడు ప్రెస్ మీట్ నాకు తెలుసు.